హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా! అద్భుతం వంటలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి మన రెసిపీ ఏంటి అంటే గనక టమాటా చారండి. టమాటా చారు చేద్దాం అనుకున్నా. సో, చేస్తూ అది మీకు ఎలా చేస్తున్నానని చూపించాలి అనుకున్నా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గిన్ని, అది చూసారా? అది రైస్ అనమాట. అది పిల్లల కోసమని తీసుకున్నాను. భలే ఉంది కదా! చాలా చిన్నదనమాట. నా ఇద్దరు పిల్లలకి పొద్దున పూట అందులో పెట్టేస్తాను. ఇక తర్వాత మేమిద్దరం దీనిలో వండుకుంటామనమాట. ఎప్పటికప్పుడు వేడిగా వండుతాననమాట. 12 అయింది, మధ్యాహ్నం 12 గంటలు అప్పుడు పెట్టాను. 1 గంటకి అట్లా తింటాము. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి వేడిగా తినడం చాలా మంచిది. పైగా మాకు కాస్త జలుబులు కూడా చల్లదనం ఉంది అంటే కనుక అసలు జలుబు చేసేస్తుంది ఈ మధ్య విపరీతంగా. ఇక ఇది దొండకాయ వేపుడు చేశాను. పొద్దున్నే వాళ్ళ స్కూల్‌కి బాక్సెస్ కోసం చేసేసాను. ఇంకా అదే కర్రీ ఉందనమాట. ఆ కర్రీ, రైసు పెట్టాను. ఇంకా చారు పెట్టుకోవచ్చులే అని చారు కోసం చూడండి. టమాటాలని ఆ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేసేసుకుని 3 టమాటాలు తీసుకున్నా. వాటిని గిన్నెలో వేసేసుకుని వాటర్ పోసుకొని ఉడకబెడతాను. బాగా చక్కగా ఉడకనివ్వాలన్నమాట వాటిని. సో అదండి, చూసారా? చక్కగా మెత్తగా అయిపోయినాయి, ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెడతా, ఆవిరి పోకుండా. ఆ వేడికి ఇంకా మగ్గుతాయి కదా. కాస్త చల్లారింది ఇప్పుడు. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇక ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాం. అన్నీ దగ్గర పెట్టుకున్నా. చల్లారిన వాటిని ఇప్పుడు మెదపాలన్నమాట. వాటిని బాగా మెత్తగా చేసేసేయాలి. గుజ్జు తీసుకోవాలి మనం ఆ టమాటాల్లోంచి. అందుకని చెప్పేసి ఇప్పుడు కాస్త వేడిగా ఉంది, అందుకే చేయి పెట్టకుండా నేనేం చేస్తున్నానంటే, కాస్త చల్లారిపోతే చేత్తోనే మెదిపేయచ్చు. కానీ నేను ఇంకా కాస్త వేడిగా ఉంది కాబట్టి పప్పు గుర్తుతోటి మెత్తగా చేస్తున్నాను. చక్కగా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి పప్పు గుర్తుతోటి. అది ఇంకా కాస్త వేడిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఈ వేడిలోనే అది కూడా మెత్తగా అయిపోతుంది కదా, దాని గుజ్జు కూడా దిగుతుందని చెప్పేసి చింతపండు కూడా వేసేసాను. వేసేసి చక్కగా మెత్తగా, ఇక టమాటా అసలు ఏమీ మిగలకుండా తొక్క మాత్రం రావాలన్నమాట బయటకు. ఆ రకంగా దాన్ని మెత్తగా చేసేసుకోవాలి. చక్కగా మెత్తగా మెదిపేసేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. అంటే స్ట్రెయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు టమాటా తొక్కలు రాకుండా ఉంటాయన్నమాట. ఉడకబెట్టాం కాబట్టి పైన లేయర్ తొక్క, అది పీల్ అలానే ఉంటుంది కాబట్టి మనకి తినేటప్పుడు అడ్డుగా ఉంటుంది కాబట్టి ఒకసారి మనం స్ట్రెయిన్ చేసుకుంటే చారు తినడానికి చక్కగా బాగుంటుందన్నమాట. ఇంకా మనం ఏమి ఏరడానికి ఉండదు తినేటప్పుడు. చూసారా పల్ప్ ఎలా ఉందో? ఎక్కువ వాటర్ కూడా పోయను నేను, కాస్త సరిపడగానే పోస్తానన్నమాట. ఇప్పుడు మొత్తం దాన్ని అంతా పిండాలి. పిండితే ఇంకా దానిలోంచి ఇంకా చాలా రసం కిందకి దిగుతుంది. ఇంకా వేడిగా ఉంది, అందుకే ఇంకా పప్పు గుర్తుతోటి మళ్ళీ అలా మెదుపుతున్నాను. మెదిపేసి కాస్త చల్లనీళ్ళు, కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇక చేతితోటి మెత్తగా చేసేస్తాను. అంతా పిప్పంతా కూడా బయటికి తీసేస్తాను. అలా కొద్దిగా నీళ్లు పోస్తున్నాను అనమాట. చిన్నప్పుడు అండి ఇది టమాటా చారు, అంటే టమాటాలు తక్కువే ఉండేవి కానీ చింతపండు ఎక్కువ వేసి చేసుకునేవాళ్ళు నా చిన్నప్పుడు. మా అమ్మ అలానే చేసేది. జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు చింతపండు చారు అనమాట గ్లాస్లో పోసుకుని తాగేవాళ్ళం. అంటే ఆ చింతపండు చారులోనే జీలకర్ర పొడి, అలాగే వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా మరిగించి చారు కాసేవాళ్ళు అనమాట పూర్వం రోజుల్లో. జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా చక్కగా సాయంత్రం పూట ఎప్పుడు వాళ్ళకి తాగాలనిపిస్తే అప్పుడు తాగితే ముక్కు ఏమయ్యేది, ఫ్రీ అయ్యేదనమాట. బ్లాక్ అయిపోయినట్టు ఉన్నటువంటి ముక్కు కూడా కాస్త ఫ్రీ అయ్యేది. అది తాగడం వల్ల జ్వరం వచ్చినప్పుడు నోరు ఎలా ఉంటుంది, చేదుగా, ఏది తినబుద్ధి కాక ఉంటుంది కదా. ఈ చారు తాగితే భలే ఉంటుందిలేండి నోరు కూడా. అలాంటి అంటే ఆ విధంగా అనిపించదు, చేదుగా అనిపించడం, జ్వరం వచ్చిన నాలుగు ఏ విధంగా ఉంటుంది. అలాంటివి ఉండవన్నమాట ఈ చారు తాగడం వల్ల. చిన్నపిల్లలకు కూడా తాగిపించవచ్చు వాళ్ళు ఇష్టపడి తాగితే. చిన్నప్పుడు మేము తాగేవాళ్ళం ఇలాగా.
కానీ క్రమేపీ రాను రాను ఏమైపోయిందంటే చింతపండు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల చింతపండు వాడకం తగ్గిపోయి టమాటాలు వచ్చాయి. వాటి ప్లేస్లో టమాటాలు యూజ్ చేస్తున్నాం కదా. సో అదేవిధంగా ఈ టమాటా చారుని కూడా తాగొచ్చు జలుబు జ్వరం ఉన్నప్పుడు. చక్కగా వేడి వేడి చారు వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుందిలేండి. సో ఆ పిప్పంతా తీసేసాను కదా, ఇప్పుడు పసుపు వేస్తున్నా. పసుపు కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు, పర్లేదు. ఎందుకంటే టర్మరిక్ అది మనకి యాంటీబయాటిక్ కదా, జలుబు జ్వరాలు ఉన్నప్పుడు వాడాలి దాన్ని. సో ఎక్కువగానే వేసాను, ఉప్పు వేసాను. ఇకపోతే కొత్తిమీర కరివేపాకు కూడా చక్కగా తుంచేసుకుని వేసేస్తున్నాను అనమాట. ఇలా ఉడకబెట్టుకుని ఇలా పల్పు తీయొచ్చు. లేదు అంటే మంచిగా టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మంచిగా చక్కగా చేత్తోటి మెదిపేసి కూడా చక్కగా అన్నీ కలిపేసి ఒకసారి చేత్తో మంచిగా కలిపి స్టవ్ మీద పెట్టుకుని కాగబెట్టుకుని కూడా చేసుకోవచ్చు చారు. 2 రకాలుగానే చేసుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ అట్లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం చేత్తో బాగా మెత్తగా చేస్తే అంత గుజ్జు దానిలోంచి మొత్తం గుజ్జంతా రాదు. ఇలా ఉడకబెట్టి తీస్తే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. ఇక పీల్ ఒకటి మిగులుతుంది అనమాట. ఇది చూస్తున్నారా కరివేపాకు 20 డేస్ పైన అయిపోయిందండి ఆ కరివేపాకు తెచ్చుకుని. నేను అలా ఆ కవర్లోకి గాలి వెళ్ళకుండా తేమ తగలకుండా అలా గట్టిగా టైట్గా చేసుకుని ఆ కవర్లలోనే పెడతానండి. ఇంతకుముందు స్టీల్ డబ్బా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేదాన్ని కానీ కాస్త పాడైపోయేది. ఇలా కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 20 డేస్ పైన అయ్యింది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. కొత్తిమీర అయితే 1 వీక్ మించి ఉండదులేండి. కొత్తిమీర తక్కువ తెచ్చుకుంటాము, 1 వీక్ మించి ఉండదు. రెండిటిని కొత్తిమీర కరివేపాకు కూడా అలా కవర్లలో పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. ఇక ఇప్పుడు చూడండి చారులోకి ఏమేమి కలుపుతున్నానో. ఇది వచ్చేసి బెల్లం అండి. టేస్ట్ బాగుంటుందన్నమాట బెల్లం వేసుకుంటే. బెల్లం వేసుకోకపోతే టేస్ట్ అది టమాటా టేస్ట్ తగులుతుంది. బెల్లం వేస్తే టమాటా టేస్ట్ ఉండదన్నమాట. ఇవి వచ్చేసి మిరియాలను చక్కగా దంచేసుకున్నాను. దంచిన మిరియాలు వేస్తున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర, దీన్ని కూడా దంచాను, జీలకర్ర పొడి. వెల్లుల్లి రెబ్బలు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి చక్కగా స్టవ్ మీద పెట్టుకొని కాగబెట్టుకోవాలి. చూసారా చిక్కగానే ఉంది, మరి పలచగా చేయాల, వాటర్ ఎక్కువ పోయేలా. ఇక దీన్ని స్టవ్ మీద పెట్టుకుని కాగనిద్దాం. కాగడం కూడా ఎక్కువ అరగంట సేపు అట్లా కాగబెట్టక్కర్లేదండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి చక్కగా మంచిగా కాగబెట్టామంటే సరిపోతుంది. దగ్గరుండి ఒక 15 నిమిషాలు చాలండి. మొత్తం అవన్నీ కట్ చేసుకోవడం కానీ దంచుకోవడం కానీ చారు కాగబెట్టడం ఇదంతా 15 నిమిషాల్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందండి. 15 నిమిషాలు చాలు, చక్కటి చారు మనకి మంచిగా రెడీ అయిపోతుంది. ఇక తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. చారు కాబట్టి కాసన్ని మెంతులు వేసాను, కొన్ని ఆవాలు వేసాను, మళ్ళీ కాస్తంత జీలకర్ర కూడా వేస్తున్నా. ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి, ఇంగువ కూడా వేసుకోవచ్చు. చక్కగా అవన్నీ చిట్టుపట్లాడిన తర్వాత తిరగమూత పెట్టేసుకోవడమే. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు చూడండి తిరగమూత రెడీ అయిపోయింది. ఆ తాలింపుని చక్కగా చారులోకి కలిపేసాను. చూసారా చక్కగా యమ్మీ ఎంత టేస్టీగా ఉండేటువంటి టమాటా చారు. ఈ వర్షాకాలం శీతాకాలంలో తప్పకుండా తాగాల్సినటువంటి చారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏతో సంబంధం లేదు. జ్వరం వచ్చిన జలుబు వచ్చిన నోటికి చక్కగా ఉంటుందన్నమాట. అంటే నోటికి చేదుగా ఉండి జ్వరం వచ్చినప్పుడు పుల్లగా ఏదన్నా టేస్టీగా తినాలనిపిస్తున్నప్పుడు ఈ చారుతో అన్నం పెట్టండి, చక్కగా తింటారు. వేడి అన్నంలోకి వేడి చారు భలే ఉంటుందిలేండి. జలుబు వచ్చినా జ్వరం వచ్చినా ఈ వర్షాకాలం శీతాకాలంలో ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకుని తాగండి ప్రతి ఒక్కరు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, అదండి ఇవాళ వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.